తెల్లవారుజామున పొలంగట్ల ప్రాంతం గొక్కపట్టి ఏడుస్తున్న 3 ఏళ్ల చిన్నారి. ఆ దృశ్యం చూసి గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మాటలు కూడా సరిగ్గా రాని 3 ఏళ్ల చిన్నారి తల్లి శవం పక్కన కూర్చొని లే అమ్మ అంటూ ఏడవటం అందరి హృదయాలను కలిచివేసింది. తల్లి చనిపోయిందన్న విషయం తెలియక ఆ చిన్నారి తల్లిని లేపేందుకు ప్రయత్నించడం అక్కడున్న అందరినీ కంటతడి పెట్టించింది. ఇంతకీ ఏం జరిగింది? చనిపోయిన ఆ మహిళ ఎవరు? ఆ చిన్నారిని తల్లి శవం వద్ద వదిలేసిన ఆ దుర్మార్గులు ఎవరు? అనుమానం పెనుభూతమైతే మనిషి ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడు. భార్యకు అండగా ఉండాల్సిన వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కుమారుడికి సైకిల్ కొనిస్తానని పిలిచి దారుణానికి ఒడిగట్టాడు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డిగూడెంలో ఓ భర్త అనుమానంతో భార్యని దారుణంగా హత్య చేశాడు. అర్ధరాత్రి శవాన్ని పొలాల గట్ల దగ్గర పడేసి 3 ఏళ్ల కుమార్తెను తల్లి శవం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డిగూడెంకు చెందిన శోభ మహబూబ్ నగర్ జిల్లా కోయల్కొండకు చెందిన రాజును ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. అనంతరం అదే గ్రామానికి చెందిన పానుగంటి నరసింహులను శోభ 4 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ మమత అనే 3 ఏళ్ల కుమార్తె ఉంది. ఇటీవల నరసింహులతోనూ శోభకు విభేదాలొచ్చాయి. దీంతో తల్లిగారి వద్దే ఉంటోంది. కుమారుడు కూతురు ఇద్దరూ శోభతోనే ఉంటున్నారు. పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి రావాలని నరసింహులు పలుమార్లు బతిమిలాడాడు. అందుకు శోభ ససేమీరా అంది. దీంతో శోభ మరొకరితో సన్నిహితంగా ఉండటం వల్లే తన వద్దకు రావడం లేదని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా సరే శోభని అంతమొందించాలని ప్లాన్ వేశాడు. ఈ నెల 21న కుమారుడికి సైకిల్ కొనిస్తానని మాయమాటలు చెప్పి భార్యను మహబూబ్ నగర్ కు రప్పించాడు. నరసింహులు కుట్ర గురించి తెలియని శోభ కూతురుతో కలిసి మహబూబ్ నగర్ చేరుకుంది. ఆమెను నరసింహులు తాను అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం కుమార్తె విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం నరసింహులు శోభను బండరాయితో తలపై బలంగా కొట్టి చంపేశాడు. ఈ ఎవరైతే శోభ వాళ్ళ భార్య ఉందో ఆమెకు అంతకుముందు రాజు అనే వ్యక్తిని పెళ్ళైతే ఆయనకు ఒక కొడుకు అంటే కులాంతర వివాహం చేసుకుంటుంది. ఆమెకు ఒక కొడుకు మహేందర్ అనే అబ్బాయి కూడా అబ్బాయితో పాటు ఉన్నప్పుడు ఈ మన రాజుతో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మనస్పర్ధలు వచ్చి విడిపోతారు. విడిపోయిన తర్వాత ఈ మన ఎవరైతే నరసింహతో పెళ్లి చేసుకుని ఆయనతో సంసారం చేసుకున్న క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఆమె తన తల్లిగారి కాడ ఉంటే ఈ నరసింహుడు ఫోన్ చేసి నీ కొడుకు సైకిల్ గురిస్తారా అని చెప్పండి. మహబూబ్నగర్ వస్తే మహబూబ్నగర్ పోయిన తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని మందాకకు ఇద్దరు ఘర్షణ పడతారు. అంటే ఆమె ఏ విధంగా అయినా నా దగ్గర చుమ్మని ఉండట్లేదని చెప్పి ఆమె ఏ విధంగా అంతమొందించాలని చెప్పి అనుకొని ఆమెకు మందు దాయిపించిన తర్వాత రూమ్ తీసుకు వరండాలో రాయితీని తలపై కొట్టడం వల్ల ఆమె చనిపోతుంది. శోభ మరణించినట్లు నిర్ధారించుకున్నాక రక్తపు ఆనవాళ్లను శుభ్రం చేశాడు. రక్తంతో తడిసిన దుస్తులను ప్లాస్టిక్ కవర్లో దాచిపెట్టాడు. రాత్రి వరకు గదిలోనే ఉండి ఎవరూ చూడకుండా వేచి చూశాడు. అర్ధరాత్రి సమయంలో శవాన్ని మెట్లపై నుంచి కిందకు దించి మూట కట్టి బైక్ పై పెట్టుకున్నాడు. మూటపై తన 3 ఏళ్ల కూతుర్ని కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి రంగారెడ్డిగూడెం సమీపంలోని పొలాల గట్ల దగ్గర శవాన్ని పడేశాడు. తన 3 ఏళ్ల కుమార్తెను తల్లి మృతదేహం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని రూమ్ లో పెట్టి సాయంత్రం నైట్ దాకా డెడ్ బాడీ రూమ్ లో ఉంచి తర్వాత ఆ డెడ్ బాడీని ఒక మూటలో అంటే ఒక బట్టలో మూట కట్టుకొని ఆ తన మోటార్ సైకిల్ పై పెట్టుకొని ఆ మోటార్ సైకిల్ మీద మూట పెట్టి ఆ మూట పైన తనకున్న చిన్న 3 సంవత్సరాల పాపను మూట పైన కూర్చోబెట్టుకొని తీసుకొచ్చి రంగారెడ్డిగూడెం గ్రామం శివార్లో పొలాల్లో పడేసి ఒప్పుకోవడం జరిగింది.
మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నరసింహులే తన బిడ్డను చంపి ఉంటాడన్న తల్లి అనుమానంతో ఆ దిశగా విచారణ చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నరసింహులు లింగంపల్లిలోనే తన అక్క ఇంటి వద్ద ఉన్నాడని తెలుసుకొని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని తానే చేశానని నరసింహులు ఒప్పుకున్నాడు. నిందితుని నుంచి సెల్ ఫోన్, హత్యకు వినియోగించిన బండరాయి, నిందితుడు దాచిన చొక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.